దేవుని యొక్క శ్రేష్టమైన కృపను బట్టి ఈ ఫిబ్రవరి మాసములో దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క ఆదివారపు ఆరాధన దినమును బట్టి ప్రభువుని కృతజ్ఞతాస్తుతులతో ఘనపరచుచు ఉన్నాను. మరి ఈ ఆదివారము ఈ ఫిబ్రవరి నెలలో చివరి వారం, కానీ శిలువ ధ్యానములలో మొదటి ఆదివారము. మరి మొట్టమొదటి ఆదివారమున క్రీస్తు ప్రభుని యొక్క సాన్నిధ్యమునకు మనలను ఆకర్షించుకొనిన దేవదేవుని ఘనపరచుచు ఈ దిన వాక్యమును చదువుకొని ధ్యానము చేసుకుందాం. ఈ దినము కొరకు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైనవాని కుడి చేత చూచింది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచింది. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడగలిగిన నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జేము పొందనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుట చూచుకుంది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగణుడవైన దేవా, నీకు వందనములు చెల్లించుచున్నాము. నీ మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేసే సుత్తి వంటిది. నీ మాటలు మానవ జీవితంలో ఉన్న మలినమును పోగొట్టి నీకిష్టమైన పరిశుద్ధులనుగా మార్చగలిగినవి, మమ్మను నీకిష్టమైన మార్గములో నడిపించగలిగినవి, మమ్ములను మహిమ జీవులనుగా మార్చగలిగినది నీ వాక్కులు. అట్టి నీ వాక్కులను ధ్యానము చేసుకొనబోవచ్చు ఉండగా ఈ శిలువ ధ్యాన దినములలో ఈ మొదటి ఆదివారమును మాకు నీ సన్నిధిగా అనుగ్రహించి ఆరాధన దినముగా ఇచ్చిన మా తండ్రి, నీవే మాతో మాట్లాడుమని అడుగుచూ ఉన్నాము. ఆశతో ఆసక్తితో ఏకీభవించిన నీ బిడల యొక్క హృదయములు ఆనందముతో ఉప్పొంగునట్లుగాను, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి నీ కొరకు జీవించగలిగిన సమర్పణ కలిగిన వారగునట్లుగా సిద్ధపరచగలిగిన నీ ఆత్మవాక్కులను మీరే మాకు అందించి మహిమ పొందమని, మాతో మాట్లాడమని, వాక్యము ద్వారా నిన్ను నీవే మా జ్ఞానమునకు మా అంతరంగమునకు బయలుపరుచుకొనుమని వాక్య బోధకుడై ఉన్న యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, పెండ్లి కుమారుడును మన రక్షకుడునయ్యున్న మహిమ మేఘముల మీద మనలను కొనిపోటకు రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభు నామమున కృపా సమాధానములు, సిలువలోని విలువ, రకడ భాగ్యము త్రిత్వ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, క్రీస్తు ప్రభు వారు మన కొరకు నరుడుగా వచ్చి సిలువ అనుభవించిన వారై ఉంటూ ఉన్నారు.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా మనము వెండి బంగారముల వలన విలువైన వస్తువుల చేత మనము రక్షింపబడలేదు కానీ ఈ లోక సంబంధమైన క్షయమైన వస్తువుల చేత మనము రక్షింపబడలేదు కానీ మనము ఎవరి ద్వారా దేని ద్వారా రక్షింపబడ్డాము అనగా క్రీస్తు ప్రభుని ద్వారాను ఆయన కార్చిన అమూల్య రక్తము ద్వారాను మనము రక్షింపబడినాము. గనుక మన కొరకు తన రక్తమును కార్చి తన ప్రాణమునైన త్యాగము చేశాడు గాని వీరు పాపులు కదా, మాట వినని వారు కదా, లోబడని వారు కదా, ఎందుకు వీరు అని మనలను ఆయన నిర్లక్ష్యము చేయలేదు. ఒక్క సెకను కూడా మనల్ని విడిచిపెట్టలేదు. ఒకడు తన కనుగుడ్డును కాపాడుకొనిన దానికన్నా కూడా ఎక్కువగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని కాపాడుచు ఉన్నాడు మన ప్రభు. ఆయన కాపాడుచున్నాడు గనుక మనము క్షేమంగా ఉన్నాం. ఆయన కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం. మన గొప్పతనమును బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మన ప్రయాసను బట్టి కాదు, మన సంపాదనను బట్టి కాదు, మనం తినే ఆహారమును బట్టి కాదు, కానీ కేవలము ఆయన కృపను బట్టి, ఆయన కార్చిన అమూల్య రక్తధారలను బట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము, రక్షింపబడి ఉన్నాము, క్రీస్తులో కొనసాగుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రియమైనటువంటి వారలారా, అట్టి శిలువ ధ్యానములలో ఈ మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో ఉన్న మనం చదువుకున్న వాక్యమును బట్టి చూడగా యోహాను గారి యొక్క దర్శనములలో యేసు క్రీస్తు ప్రభు శిష్యులలో ఒకడై ఉన్నటువంటి యోహాను గారు ఆయన పద్మస్ లంకలో ఖైదీగా ఉన్నాడు. క్రీస్తుని బట్టి సువార్త ప్రకటించి అనేకులను జ్ఞానమును వెలిగించి వారి జీవితములను క్రీస్తు రక్షణలోనికి నడిపించచ్చు ఉండగా సహించుకొనలేనటువంటి అప్పటి అధికారులు ఆయనను చంపలేక తీసుకొని వెళ్ళి ఆ పద్మస్ ద్వీపములో పడవేశారు. అందుకే ఆ పద్మస్ లంకలో ఖైదీగా ఉన్నాడు, అంటే ఒక విధంగా జైల్లో ఉన్నాడు యోహాను గారు. అప్పుడు దేవాది దేవుడు అనగా సాతాను కుయుక్తి ఏంటంటే, ఈయనని ప్రజల మధ్య ఉంచితే ఈయన అందరి జ్ఞానాన్ని వెలిగించి క్రీస్తునందుకు నడిపించి రక్షణలోనికి నడిపిస్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని అనేకులకు వెల్లడి చేస్తున్నాడని చెప్పి సాతాను కుట్ర పన్ని యోహాను గారిని తీసుకొని వెళ్ళి పద్మస్ లంక అనే జైలులో వేయబడే విధంగా అప్పుడు అధికారులను దుష్టుడు ప్రేరేపించాడు. అయితే ఈయన్ని తీసుకొని అక్కడ వెళ్ళి వేశారు. కానీ దేవాది దేవుడు ఊరుకుంటాడా? తన బిడ్డలను కానీ తన సేవకులను కానీ ఎవరైనా సరే ఇబ్బంది పెడితే ఎంత మాత్రం కూడా ఆయన సహించడు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. అట్టి దేవాది దేవుడు పద్మస్ లంకలో ఖైదీగా ఉన్నటువంటి యోహాను గారిని సాతాను సిగ్గు కలుగునట్లుగా దేవుడు తన ఆత్మవశుడుగా యోహాను గారిని చేసుకొని ఆత్మవశుడైన యోహాను గారికి పరలోక దర్శనములన్నీ కూడా చూపించాడు. రాకడ ముందు జరిగే గుర్తులు, రాకడ జరిగే విధానం, రాకడ తర్వాత ఉన్నటువంటి చరిత్ర, యుగ యుగముల వరకు ఉన్న చరిత్ర, పరలోకం యొక్క మహిమ స్థితి, దేవుని యొక్క మహిమ స్థితి అంతటి కూడా దేవాది దేవుడు యోహాను గారికి చూపించి యోహాను గారి ద్వారా 7 సంఘములకును అలాగే మనకును మన తర్వాత రాబోయే మన జనాంగానికి సమస్తమునకు కూడా తెలియచేయవలసిన సంగతులను దేవాది దేవుడు యోహాను గారికి బయలుపరిచి ఆయనకు చూపించి ఆయన ద్వారా వ్రాయించి మన దాకా అందించారు. చూసారా, సాతాను యొక్క కుట్రని దేవాది దేవుడు ఎలాగున తిప్పికొట్టారు. అందుకే విశ్వాసులమైన సేవకులమైన మనకు ఒక శోధన వచ్చిందంటే దేవుడు సాతానికి అవకాశం ఇచ్చాడు మనం శోధించడానికి.
ఆ శోధనలో గనక మనం నిలిచి క్రీస్తు మీద ఆనుకొని మనం ఉన్నట్లయితే మన శోధననే సాతాను గుండెల్లో గుణపములుగా దేవుడు దించేవాడు. కనుక శోధన టైములో మనం భయపడకుండా ప్రభునందు ధైర్యముగా ఉండవలసిన వారమై ఉన్నాము. గనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ యొక్క దర్శనములలో ఒక దర్శనము ఈరోజు మనం చదువుకున్న అంశం, ఈరోజు మన యొక్క వాక్య పాఠము ఏమిటనగా, యోహాను గారు దర్శనంలో చూచుచూ ఉన్నప్పుడు పరలోకంలో సింహాసనం కనబడుతుంది. సింహాసన ఆసీనుడై ఉన్న వాని చేతిలో లోపట వెలుపట వ్రాతలు కలిగి ముద్రలు వేయబడినటువంటి గ్రంథం ఒకటి సింహాసన ఆసీనుడై ఉన్న వాని చేతులలో కనబడుతూ ఉన్నది. అయితే బలిష్ఠుడైన ఒక దేవదూత మరి బిగ్గరగా చెప్తూ ఉన్నాడు, మరి యొక్క వాక్య గ్రంథమును విప్పుటకు పరలోకమందును భూమి మీదను భూమి కిందను ఎవరును కూడా లేకపోవటం చేత దేవదూత మరి గొప్పగా ప్రచురం చేస్తూ ఉన్నప్పుడు దేవదూత మాట విని ఈ యొక్క యోహాను గారు కూడా ఏడ్చుచ్చు ఉన్నాడట. అయ్యో, ఆ గ్రంథములో ఉన్న విషయాలు ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలియచేయాలి, ఆ గ్రంథములో ఉన్న సంగతులు ఏమిటి అని ఆయనకి బయలుపడకపోవటం బట్టి ఏడ్చుచ్చు ఉన్నాడు యోహాను గారు. ఏడ్చుచ్చు ఉన్నప్పుడు మరి యోహాను గారు ఆ యొక్క పరలోకములో ఉన్నప్పుడు, ఆయన ఆత్మ పరలోకంలో ఉన్నప్పుడు సింహాసనాసీనుడు అనగా తండ్రి ఒక ప్రక్క, 24 పెద్దలు ఒక ప్రక్క, అలాగే 4 జీవులు మరొక ప్రక్క. ఆ ముగ్గురు మధ్య ఎవరు కనపడ్డారట అంటే, యేసుక్రీస్తుని గురించి ఆ పెద్దలలో ఒకడు చెబుతూ యేసుక్రీస్తుని ఏమని అంటున్నారంటే, ఒకటి దావీదు చిగురును యోధా గోత్రపు సింహమును అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతూ ఆ తర్వాత వచనములో ఒక ప్రక్క తండ్రి సింహాసనం ఎదుట ఆ పెద్దలను, 4 జీవులను పెద్దలను, వీరి మధ్య వధింపబడిన గొర్రెపిల్లను చూస్తూ ఉన్నాడు ఆయన. వధింపబడిన గొర్రెపిల్లను చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి చెప్పడానికేమో దావీదు చిగురును యోధా గోత్ర సింహం అని చెబుతూ ఉన్నారు. కానీ ఆయన దర్శనములో యేసుక్రీస్తు ప్రభుని ఎలా చూస్తూ ఉన్నారంటే, వధింపబడినటువంటి గొర్రెపిల్ల వంటి రూపములో దర్శనములో యోహాను గారు ప్రభువును చూస్తూ ఉన్నారు. ఆ దర్శనము గురించి ఆ పెద్దలలో ఒకరు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన జయము పొందెను, ఆ ముద్రలను విప్పుటకు, ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెను అని మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఈ చరిత్ర అంతటిని కూడా ఒక్కసారి మనం గమనించినట్లయితే సింహాసనాసీనుడు ఎవరు అనగా, యోహాను గారి దర్శనములో సింహాసనాసీనుడిగా కనబడుతున్నవాడు ఎవరయ్యా అంటే, తండ్రి అయిన దేవాది దేవుడు యెహోవా తండ్రి గారు. ఆయన సింహాసనాసీనుడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఆయన చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఏమిటా గ్రంథము అంటే, లోపట వెలుపట వ్రాతలు కలిగి ముద్రలు వేయబడిన గ్రంథము. ఈ గ్రంథము సింహాసనాసీనుడై ఉన్న వాని చేతిలో ఉన్నది, తండ్రి చేతిలో ఉన్నది. దూతలు ఆ గ్రంథాన్ని తీసుకొని చూడగలరా? ఆ గ్రంథంలో ఉన్నదేంటో తెలుసుకోగలరా అంటే తెలుసుకోలేరు. ఎందుకని?
దేవుని యొక్క మహిమను దేవదూతలు చూడలేరు. దేవదూతలు సైతము చూడనొల్లనటువంటి మహా తేజస్సు కలిగినటువంటి దేవాది దేవుడు. అందుకని దేవదూతల యొక్క స్థితిని గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడుతూ, ఆయన దేవదేవుని యొక్క మహిమను చూడలేక వారు 2 రెక్కలతో వారి కన్నులను కప్పుకున్నారు. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి ఆ దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. ఎందుకు ఈ 6 రెక్కలు అంటే 2 రెక్కలతో కన్నులను కప్పుకోవడానికి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకోవడానికి, 2 రెక్కలతో ఎగురుతూ వారి కన్నులను కప్పుకుంటూ కాళ్ళను కప్పుకుంటూ ఎగురుతూ దేవాది దేవునిని నిరంతరము వారు స్తుతించుచు ఉన్నారు. ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, అనగా దేవాది దేవుడు యొక్క మహిమను చూడలేని దేవదూతలు ఆయన చేతిలోని ఆ గ్రంథాన్ని తీసుకొని ఎలా విప్పగలరు, ఎలా చూడగలరు? మరి దేవదూతలు చూడలేరు. భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే భూలోకంలో ఎవరో లేరు. దేవదూతలే చూడలేకపోతే భూమి మీద ఉన్న మానవులే చూడలేని పరిస్థితి, మరి భూమి క్రింద ఉన్న వారు ఇంకెలా చూడగలరు? అందుకే అంటున్నారు, ఆ గ్రంథముని విప్పుటకైనా పరలోకమందున ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు, భూమి క్రింద ఎవరు లేరు. అంత గొప్ప గ్రంథం, అంత శ్రేష్టమైన గ్రంథం. ఇంతకీ ఆ గ్రంథంలోని వ్రాతలేంటి? లోపల వెలుపల ఆ గ్రంథం యొక్క లోపల రాయబడి ఉన్నాయి, మరి బయట రాయబడి ఉన్నాయి. ఏవి రాయబడి ఉన్నాయి అందులో అనగా, ప్రియమైన దేవుని సంగమా, అందులో రాయబడిన సంగతులు ఏమిటయ్యా అంటే 3 రకముల శ్రమలు గురించిన, అంటే ఈ 5వ అధ్యాయం తర్వాత 6, 7 ఆ అధ్యాయములలో ఉండేటువంటి శ్రమలు. ఒకటి బూరల శ్రమల గురించి, ముద్రల శ్రమల గురించి, పాత్రల శ్రమలను గురించి, రాకడ జరగబోయే ముందు, రాకడ తర్వాత ఈ యొక్క లోకం మీద రాబోయే శ్రమలను గురించి వ్రాయబడుతూ ఉన్నాయి. ముద్రల శ్రమలు, బూరల శ్రమలు, పాత్రల శ్రమలు 6, 7 ఆ తర్వాత అధ్యాయములలో మనం చదువుకొనవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమలను గురించిన చరిత్ర అంతా ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే మరి ఆ గ్రంథం వెలుపట, ఆ గ్రంథం బయట ఏమని రాయబడి ఉన్నది అనగా ప్రియ దేవుని సంగమా, మనం గమనించినట్లయితే, మనం ఆయా పాఠ్యపుస్తకాలను చూసినప్పుడు మన స్కూళ్ళల్లో మనం చదువుకున్న పుస్తకాలను చూసినప్పుడు, ఆ పుస్తకాలలో ఉన్న చరిత్ర అంతటిని కూడా ఒక క్లుప్త సమాచారంగా అంటే మనం విషయ సూచిక అంటాం కదా, ఆ విషయ సూచికలాగా ఆ క్లుప్త సమాచారం ఆ గ్రంథం వెలుపట రాయబడి ఉన్నది. లోపలేమో ఆ ముద్రల చరిత్ర, బూరల చరిత్ర, పాత్రల చరిత్ర స్పష్టంగా రాయబడి ఉంటే, ఆ గ్రంథం వెలుపటేమో క్లుప్తంగా రాయబడి ఉన్నది, అందులో ఉన్న చరిత్ర అంతటి కూడా. ఇటువంటి భయంకరమైన ఈ గ్రంథమును విప్పగలిగిన వారెవరు అంటే ఎవరూ లేరు అని యోహాను గారు ఏడ్చుచ్చు ఉన్నప్పుడు పెద్దలలో ఒకరంటే 24 పెద్దలు. ఎవరు 24 పెద్దలు అంటే ఇశ్రాయేలులో 12 మంది గోత్రకర్తలు 12 మంది, అలాగే అపోస్తులులైన 12 మంది, పాత బంధంలో ఉన్నవారు 12 మంది, క్రొత్త బంధంలో ఉన్నవారు 12 మంది. ఈ 24కి కూడా పరలోకమందు సింహాసనాలు ఇవ్వబడ్డాయి. పెండ్లి కుమార్తె సంఘము, వీరికి పరలోకమందు దేవుని సింహాసనం ఎదుట సింహాసనాలు ఇవ్వబడ్డాయి. గనుక ఈ 24లో పెద్దలలో ఒకడైనటువంటి పెద్ద వచ్చి యోహాను గారితో మాట్లాడుతున్నాడు. దావీదు చిగురును యోధా గోత్రం సింహమునైన ఆయన
ఈ ముద్రను విప్పుటకు జయము పొందెను అని మాట్లాడుతున్నాడండి. అయితే ఆ పెద్దలు యేసుక్రీస్తు గురించి మాట్లాడి ఆయన రూపాన్ని ఆయన ఎలాగున్నాడయ్యా అంటే వధింపబడిన గొర్రెపిల్ల వంటి స్థితిలో ఆయన ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ఈ పెద్దలలో ఒకడికి ఈయనకెలా తెలుసు వధింపబడిన గొర్రెపిల్లని? ఈయనకి ఎలా తెలుసు అంటే ఈ పెద్దలలో ఒకడైనటువంటి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో ప్రభుతో పాటు ఉండి యేసుక్రీస్తును వెంబడించి యేసుక్రీస్తు యొక్క శిలువ రూపమును చూచిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ శ్రమ అనుభవించేటప్పుడు ఎలాగున్నాడో ఈ పెద్దలలో ఒకడైనటువంటి ఆయనకు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉండి శిలువ శ్రమ అనుభవించేటప్పుడు ఆ పెద్దలలో ఒకడు కూడా ఆయన కూడా శరీరధారిగా ఉండి యేసయ్య శిలువ రూపాన్ని చూచాడు గనుక, గాయపరచబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని చూచాడు గనుక, కారుతున్న రక్తధారలను చూచాడు గనుక, ముండ్ల కిరీటమును చూచాడు, కొరడా దెబ్బల వల్ల శరీరమును కలిగిన గాయములు చూశాడు, రక్తధారలతో నిండిపోయిన యేసు యొక్క దేహాన్ని చూచాడు. అందుకని ఆ యొక్క శ్రమంతటి రూపాన్ని చూడటమే గాక ఆ శ్రమ అనుభవించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగున్నారయ్యా అంటే వధింపబడిన గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక సందర్భంలోనేమో యోధా గోత్రము సింహముగా పోల్చారు, మరొక సందర్భంలోనేమో గొర్రెపిల్లగా పోల్చారు. అయితే శిలువ శ్రమ చరిత్ర అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు సింహము వంటి స్థితిలో కాదు, కానీ గొర్రెపిల్ల వంటి స్థితిలో ఉన్నారు ఆయన. గొర్రెపిల్ల అనగా సాధు జంతువు. పాత నిబంధనలో కూడా మరి బలులర్పించడానికి, విమోచన బలి అర్పించడానికి గొర్రెపిల్లను ఒక సాధనముగా ఉపయోగించారు. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని విషయంలో కూడా ఈ గొర్రెపిల్లను గురించి ఈ గొర్రెపిల్లతో పోలుస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ఆయన నెమ్మది కలిగిన వాడై ఉంటూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రవచనానుసారముగా కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క స్థితిని ప్రవచనానుసారంగా కూడా వ్రాశారు. మనం ఇందాక చదువుకున్నట్లు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనములో, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనములో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమ అనుభవించేటప్పుడు ఆయన కనబరిచిన స్థితి 7వ వచనంలో మనం చదువుకోవచ్చు. చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు శిలువ శ్రమ అనుభవించేటప్పుడు ఆయన స్థితి ఎలాగున్నది అంటే వదకు తేబడు గొర్రె ఎలాగున్న మౌనముగా ఉన్నదో యేసుక్రీస్తు మౌనముగా ఉండి శ్రమ అనుభవించాడు. మౌనంగా ఉండి శ్రమ అనుభవించాడు అంటే యేసు ప్రభు మాట్లాడలేనివాడా? ఆ శ్రమ నుంచి బయటకు రాలేనివాడా? శ్రమ పెట్టే వారిని ఎదిరించలేడా? మాటల చేతనో చేతల చేతనో ఆ శ్రమ నుంచి ఆయన బయటికి రాలేడా? రాగలడు. ఆయన శక్తి ఉన్నది, అధికారం ఉన్నది, ప్రభావం ఉన్నది, మాట్లాడగలడు. ఆయన మాట్లాడితే ఎవరు ఆయన దగ్గర నిలబడలేరు. ఆయన మాట్లాడితే ఎవరు కూడా ఆయన మీద నేరాన్ని నిరూపించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తము కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారము కలిగిన వాడు ఆయన మహామహిమ కలిగిన దేవుడు. మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేతగాని వాడు కాదండి. చేతగాని వాడు కాదాయన.
సమస్తము చేయగలిగినటువంటి వాడు ఆయన, సర్వము చేయగలిగినటువంటి వాడు. తన నోటి మాట చేత ఎంత పెద్ద సృష్టిని కలుగు చేసిన దేవునికి, తన నోటి మాట చేత సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన దేవునికి ఆ శ్రమ నుంచి బయటికి రావటం పెద్ద కష్టమేమి కాదు, పెద్ద కష్టమేమి కాదు. ఎందుకు మౌనంగా ఉన్నాడయ్యా అంటే, మన కొరకు, మన కొరకు, నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు, ఆయన యందు భయభక్తులు లేని వారి కొరకు, ఆయనను దూషించే వారి కొరకు, ఆయనను ద్వేషించే వారి కొరకు, ఆయనను నిర్లక్ష్యం చేసే వారి కొరకు, అందరి కొరకు ఆయన శిక్ష అనుభవించడానికి, అందరి కొరకు ఆయన శిక్ష అనుభవించడానికి, మరి ముఖ్యంగా సర్వమానవాళి కొరకు ఆయన ఒక ప్రతినిధిగా మారిపోయారు. మనకు బదులు మన ప్రతినిధిగా మారిపోయాడు. నా విషయంలో నా కొరకు ఆయన ఒక ప్రతినిధిగా నిలబడ్డాడు, మీ విషయంలో మీ కొరకు ఒక ప్రతినిధిగా నిలవబడ్డాడు. మన ప్రతినిధిగా ఆయన నిలవబడ్డాడు కనుక ఆయన దోషం, మన దోషమును ఆయన భరించి ఆయన ప్రతినిధిగా ఉన్న ఆయన శ్రమ అనుభవించాడు కనుక ఈరోజు మనము క్షేమముగా ఉన్నాము. ఈరోజు మనం ఆనందంగా ఉన్నాం, కుటుంబంతో ఉన్నాం, బిడ్డలతో ఉన్నాము, ఆహారం తింటున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, ఆ వస్త్రం ధరిస్తున్నాం, ఈ లోకంలో కావలసినవన్నీ పొందుకుంటున్నాం, మనం క్షేమంగా ఉంటున్నాం, బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా వస్తూ ఉన్నాం. అంటే వీటన్నిటి కారణం ఏంటంటే మనం తీసుకునే జాగ్రత్తలు కాదు, కానీ మన ప్రతినిధిగా యేసు క్రీస్తు నిలబడి మన దోషములను భరించడాన్ని బట్టి ఈరోజు మనకు క్షేమము, ఈరోజు మన క్షేమం. మన స్థానంలో నిలవబడి ఆయన మన దోషాన్ని భరించాడు. అయితే మన దోషాన్ని భరించడానికి, మన శిక్షను భరించడానికి, మన సమానార్థమైన శిక్ష భరించడానికి ఆయన మౌనంగా ఉన్నాడండి, మౌనంగా ఉన్నాడు. ఎందుకొరకంటే మన శిక్షను భరించడానికి, మన శిక్షను భరించడానికి, మీ శిక్ష, నా శిక్ష, మనందరి శిక్షను భరించడానికి, ప్రపంచంలో సర్వమానవాళి శిక్షను భరించడానికి, ఆదాము గారు మొదలుకొని రేపు రాకడ వరకు రానైన వారందరి శిక్షను భరించడానికి ఆయన మౌనంగానే ఉన్నాడు, కానీ చేతగాక కాదండి. మన పాపం ఆయనను మౌనిగా చేసేసింది. జ్ఞానము లేని వారికి, జ్ఞానము లేని వారికి ఆయన చేతగాడి వాడిగా కనబడుతున్నాడు. జ్ఞానము లేని వారికి ఆయన మేకులు పీక్కోలేని వాడిగా కనబడుతున్నాడు. జ్ఞానము లేని వారికి ఆయన ఏమి చేయలేని వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మౌనముగా ఉండే ఎవ్వరు చేయలేని పని చేస్తూ ఉన్నారు. ఆయన మౌనముగా ఉండి ఎవ్వరు చేయలేని పని చేస్తున్నాడు. ప్రపంచ చరిత్రలో ఏ మానవుడు చేయలేని పని ఆయన మౌనంగా ఉండి చేస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండటమే ఆయన గొప్ప యుద్ధం చేస్తున్నాడండి. మౌనంగా ఉండడమే ఆయన చేస్తున్న గొప్ప యుద్ధం. అందుకే ఆ యుద్ధమునొక పేరేంటంటే సహింపు యుద్ధము. సహింపు యుద్ధము. ఆయన సహించుకోవటమే గొప్ప యుద్ధం చేయడం. ఈ రోజున మానవుడు అన్నీ సంపాదించుకుంటున్నాడు, కానీ సహనాన్ని కోల్పోతున్నాడండి. అన్నీ సంపాదించుకుంటున్నాడు, కానీ సహనాన్ని కోల్పోతున్నాడు, ఓర్పును కోల్పోతున్నాడు. అవునా కాదు? ఆలోచించండి. ప్రతిదీ కూడా త్వరగా అయిపోవాలి. పేషెన్స్ తగ్గిపోతుంది. మాటల్లో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, పనులలో కానివ్వండి, నడవడికలో కానివ్వండి, అన్నిట్లో కూడా చూస్తే సహనం తగ్గిపోతుందండి. సహనం తగ్గిపోతుంది. ఈ సహనం తగ్గిపోవటం వెనక ఇదేదో యాదృచ్ఛికంగా జరిగే పని కాదు. మానవుడు సహనాన్ని కోల్పోవటం వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరయ్యా అంటే దుష్టుడు, సాతాను. మానవుడు
సహనాన్ని కోల్పోవటం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, ప్రధాన కుట్రధారి, ప్రధాన కుయుక్తపరుడు ఎవడయ్యా అంటే దుష్టుడైన సాతాను. వాడి ప్రేరేపణ వల్ల, వాడి కుయుక్త వల్ల మానవుడు సహనాన్ని కోల్పోతున్నాడండి. ఏముందులే అనుకోవడానికి లేదు. మరి ముఖ్యంగా క్రైస్తవుడు సహనాన్ని కోల్పోతున్నాడంటే ఆ సహనాన్ని కోల్పోయే క్రియ వెనుక ఉన్నవాడు సాతానుడు. ఓర్పును కోల్పోతున్నారు. అందుకే చూడండి ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారండి. దేవుడు కార్యం చేస్తున్నాక ఓపి పట్టే స్థితి లేదు. దేవుడు కనబడి మాట్లాడేదాకా ఎవరు సహనంతో కనిపెట్టట్లా. దేవుడు దర్శనమిచ్చిన దాకా, దేవుడు మాట్లాడిన దాకా ఎవ్వరు కూడా సహనంతో ఆయన సన్నిధిలో కనిపెట్టట్లా. మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం, వెంటనే దేవుడు మాట్లాడేయాలి. ఎందుకంటే మరి ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే 5G ఇంటర్నెట్ 5G స్పీడ్ కాలంలో మనం ఉన్నాం. 6G 7G ఇంకెన్ని జీలు వస్తాయో తెలియదు కదా. అంటే 1Gకి ఇంకో జీకి ఏమవుతుంది, స్పీడ్ పెరిగిపోతుంది. 2G వచ్చింది. ఎందుకు వచ్చిన కావాలని చెప్పేసి అని ఇప్పుడు వెళ్ళి మొబైల్స్ మార్చేసి 2G ఫోన్లు కొనుక్కోగలరా? కొనుక్కోలేవు. పోనీ 3G కొనుక్కోగలమా? కొనలేం. మళ్ళీ ఎందుకు వచ్చిన వాళ్ళం 4G అన్న కొనుక్కోగలమా? అవసరమైతే 6G రన్నింగ్లో ఉంటే 7G కోసం ఎదురు చూసే రోజులువి. ఎందుకంటే టకటక్ అయిపోవాలి. అనగా మనకి తెలియకుండా దుష్టుడు మన జీవితాన్ని వేగవంతం చేసేసాడండి. అన్నీ త్వరగా అయిపోవాలి. నిజమే, ప్రభు కూడా త్వరగా చేయగలడు. అయితే మనము మన దుస్థితిని తొలగించుకొని, మన చెడుగును తొలగించుకొని, మన లోకాశను తొలగించుకొని, మనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని తొలగించుకొని నిర్దోషులమై శరీర రీతిగా, అంతరంగ రీత్యా మనం పరిశుద్ధపరచబడిన వారమైతే మన ప్రార్థనకి వెంటనే నెరవేర్పు వస్తుంది. మన జీవితంలోనేమో, అనగా మానవ జీవితంలో కుప్పలుగా బలహీనతలు కొండల వలె పేరుకుపోయి ఉన్నాయి. కుప్పల లోకాశలు, కుప్పల బలహీనతలు, కుప్పలుగా అనేక రకములైనటువంటి దుస్థితి మనలో పేరుకుపోయినది. నన్ను భక్తులను ఏనాడును కృపతోను నిలమనించుము మా పాపరాసులను మాపివేయు దేవా. నిలమనించుము మా పాపరాసులను, నిలమన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా. నిల అంటే అక్కడ ఎలా అంటే ఈ లోకంలో మా పాప రాసులు, రాశి అంటే గుట్టలు, మా పాప రాసులను మన్నించుము. నాదే ఉందిలే, ఇది ఒక చిన్న పాపమే కదా, ఇది ఒక బలహీనతే కదా, ఇది కూడా పెద్ద బలహీనత అనుకుంటారేమో. మనకేంటంటే ముందుకెళ్ళిపోతూ ఉంటాం, మనకి ఎన్ని గుట్టలు ఉన్నాయో తెలియదు. అయితే మన పాప రాసుల వలె పెరిగిపోయింది. వీటిని తొలగించుకొని మన శరీరాన్ని, మన అంతరంగాన్ని, మన హృదయాన్ని, మన ప్రవర్తన, మన జీవిత విధానాన్ని శుద్ధి చేసుకొని మనం అడగగలిగితే వెంటనే దేవుని సమాధానం పొందుకోగలుగుతాం. ఇంకా చెప్పాలంటే మేము దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనిపెడుతున్నామండి, ఆయన కనబడతలేదు అంటే ఎందుకు కనబడతలేదు? ఆయన దేవుణ్ణి దూషిస్తాం. ఎంతోసేపు కనిపెడుతున్నామని ఆయన కనబడతలేదు. ఎంతోసేపు ఆయన ఆ వాక్కు విందాం అనుకుంటున్నాం, ఆయన మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడటానికి కనబడటానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయనను చూడగలిగిన కన్ను మన జీవితంలో లేదు. ఆయన స్వరం వినగలిగిన చెవి మనలో లేదు. అనగా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం మనం, ఆత్మీయ చెవిటి వారంగా ఉన్నాం మనం. వాటిని మనం సరి చేసుకోవాలి.
ఆయన కనబడి మాట్లాడగా సిద్ధంగానే ఉన్నాడు. మనలో ఉన్న గుడ్డితనాన్ని పోగొట్టుకోవటంలా, మనలో ఉన్న చెవిడితనాన్ని పోగొట్టుకోవటంలా, ఆయన చిత్తాన్ని గ్రహించలేని అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోవటంలా దేవుని సన్నిధికి వచ్చి అలాగని వీటిని అడగు. ఎంతవరకు ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి అడుగుతాం కానీ, దేవా నా ఆత్మీయ గుడ్డితనాన్ని పోగొట్టండి అయ్యా, నా ఆత్మీయ చెవిడితనాన్ని పోగొట్టండి, నా ఆత్మీయ అజ్ఞానాన్ని పోగొట్టండి ప్రభువా అని ప్రభువును మనం అడగగలిగితే ప్రభు సంతోషించి తప్పకుండా మనకి మేలు దయచేస్తారు. మనం ఈ లోక సంబంధమైనవి అడిగినప్పుడు ప్రభు అంత సంతోషించడు కానీ, మనం ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన అడిగినప్పుడు ప్రభు అంత సంతోషించరు కానీ, మనం ఆత్మ సంబంధమైనవి అడిగినప్పుడు, పరలోక సంబంధమైనవి అడిగినప్పుడు, మహిమ సంబంధమైనవి అడిగినప్పుడు ప్రభు ఎంతో సంతోషించి ఆయన త్వరగా మనకివ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటారండి. కావున ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఈ రోజున ఇట్టి అయోగ్యులమైన మన కొరకు ఆయన శరీరధారిగా వచ్చి ఈ లోకములో మన దోషమును భరించడానికి ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనముగా ఉన్న స్థితిని పాత నిబంధన కాలంలో భక్తుడు ఏమని వర్ణిస్తున్నాడయ్యా అంటే, వదకు తేబడు గొర్రె పిల్లతో పోలుస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు మౌనముగా ఉండి శిలువ శ్రమను అనుభవించుచున్న ఆ స్థితిని యెషయా గారు తన దర్శనములో చూచి ఏమని వర్ణిస్తున్నాడయ్యా అంటే, ఆయన మౌనముగా ఉండి శిలువ శ్రమను అనుభవించే విధానాన్ని చూచి, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు యేసు క్రీస్తు మన దోషములను భరించడానికి ఆయన మౌనముగా ఉండి భరిస్తూ ఉన్నాడు. చేతగాక కాదు, బలము లేక కాదు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మౌనాన్ని మనం చేతగాని తనంగా భావించకూడదు. ఎందుకంటే చాలా మంది అజ్ఞానులు, నామకార్థ క్రైస్తవులు కూడా ఆయన మౌనాన్ని, ఆయన శిలువ మరణాన్ని చేతగానితనంగాను, బలము లేని వానుగాను భావిస్తూ ఉంటారు. ఎవరైతే ఇలా భావిస్తున్నారో వారు అజ్ఞాన స్థితిలో ఉన్నారు అన్న సంగతి వారు గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నా వాక్యం దగ్గరకు వచ్చినట్లయితే, ప్రియ దేవుని సంగమా, మరి యేసుక్రీస్తు వధింపబడినట్లుగా ఉన్నాడు గనుక, ఆ వధింపబడి నా గొర్రెపిల్ల వలె ఉండి ఆయన జయించాడు. అక్కడ రాయబడి ఉంది కదా, ఒకసారి 5వ అధ్యాయంలో చూడండి, ప్రాణ గ్రంథములో 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమండి, వధింపబడిన గొర్రెపిల్ల వంటి వాడుగా ఉన్న ఆయన, వధింపబడిన ఆయన ఎలాగున జయము పొందాడు? వధింపబడిన ఆయన, శిలువ మరణం పొందిన ఆయన, గాయములు పొందిన ఆయన, రక్తధారలతో నిండిపోయిన ఆయన ఎలా జయము పొందాడు? శ్రమ అనుభవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు జయము పొందాడు అనగా ఆయన మరణించడమే జయించడం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించడమే జయించడం. ఎందుకంటే ఆయన మరణించడానికే వచ్చాడు. మన సమాధానార్థమైన శిక్షణ నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై మరణించడానికే వచ్చాడు గనక ఆ యేసుక్రీస్తు మరణించడమే జయించడం. అంతేకాకుండా 3వ దినాన పునరుద్ధానుడై ఆ జయమును కనులకు కట్టినట్లుగా చూపించాడు. అంటే శిలువ మీద మరణించడమేమో ఆయన జయము మర్మముగా ఉన్నది. శిలువ మీద మరణించడం ఆయన జయము మర్మముగా ఉంటే, 3వ దినాన పునరుద్ధానుడై లెగవటం ఆయన జయము బహిర్గతమైనది, వెల్లడైనది. అయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఇక్కడ వధింపబడినట్లుండి ఆయన ఎలా జయించాడు అంటే, యేసుక్రీస్తు జయించడానికి ఉపయోగించిన ఆయుధం ఏంటి?
ఈ రోజున పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు సాన్నిధ్యంలో ఉన్న వారులారా, ఆయన గణపరచుట కొరకు మనం ఏం ఉపయోగించాలంటే ఆయన జయము పొందడానికి, యేసుక్రీస్తు జయము పొందడానికి ఏ ఆయుధం ఉపయోగించాడో మనమును ఆ ఆయుధాన్ని ఉపయోగించాలి. యేసుక్రీస్తు జయించడానికి ఈ రోజుల్లో మనం కూడా జయం పొందడానికి ఆయుధాలు ఉపయోగిస్తాం కదా. మనం ఉపయోగించే ఆయుధం ఏంటయ్యా అంటే, ఒకటి మన నోరు. కొంతమందికి వాక్శక్తి ఎక్కువ, నోటితో ఎలాగైనా జయించేస్తారు, నోటితో ఎలాగైనా జయిస్తారు. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరి గురించి నేను చెప్పరు కానీ మా చిన్న మేనల్లుడు ఒకడు ఉన్నాడు. అంటే మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి. తను నోటితోనే జయించేస్తాడు. వాళ్ళ ఇంటికి ఎవరు రావాలన్నా కూడా ఇబ్బంది, నోటితోనే జయిస్తాడు. అదే సమయంలో వాక్కుతోనే అందరినీ వాడి వైపు తిప్పుకుంటాడు, వాక్కుతోనే భయపెడతాడు, వాక్కుతోనే వాడి వైపు తిప్పుకుంటాడు. అంటే మా మేనలుడు కాబట్టి నేను చెప్తున్నాను చనువుతో. చాలా మంది ఉంటారండి. ఒక సామెత కూడా ఉంటుంది, ఫలానా వారు మాటలతో పూటలు గడిపేస్తారు అనే సామెత కూడా ఒకటి ఉంటుంది. మాటలతో పూటలు గడిపేస్తారు మాట్లాడుతూనే. అంటే ఇది వాక్శక్తి. అంటే మాటల ద్వారా గెలిచేవారు కొంతమంది, ఆయుధాలతో గెలుస్తారు కొంతమంది, ఆయా రకములైన వెపన్స్ ఉపయోగించి కొంతమంది గెలుస్తారు. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉపయోగించిన ఆయుధం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఉపయోగించిన ఆయుధం ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణము పొంది, భయంకరమైన వేదన పొంది, కంటికి కనబడటానికేమో చేతగాని వాడుగా ఉంటున్నాడు, బలము లేని వాడుగా ఉంటున్న ఆయన మరి మరణించడం ద్వారా జయించాడు, పునరుద్ధానుడు ఒకటి ద్వారా జయించాడు. ఇంత గొప్ప జయము పొందడానికి యేసుక్రీస్తు ఉపయోగించిన ఆయుధం ఏంటి? ఎందుకంటే క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి వారమైన మనము యేసుక్రీస్తు నిజరక్షకుడని విశ్వాసం ఉంచి ఆయన ఆరాధిస్తూ ఆయన జనాంగంగా పిలువబడుతున్న మరి మనం జయించవలసిన వారము. మరి జయించడానికి మనం ఉపయోగించవలసిన ఆయుధం, యేసుక్రీస్తు ఏ ఆయుధాన్ని ఉపయోగించాడో అదే ఆయుధాన్ని ఆయన సంఘమై ఉన్న మనం కూడా ఉపయోగించాలి. ఏంట ఆయుధం? ఏం ఆయుధాన్ని ఉపయోగించాడు ఆయన చెప్పండి, ఆలోచించండి ఒక్కసారి. ఆయన ఉపయోగించిన ఆయుధం ఏంటి? సహనము అనే ఆయుధము, సహింపు అనే ఆయుధం. నేను ఇందా ప్రారంభంలో చెప్పాను చూడండి, సంఘము కానీ లోకస్తులు కానీ కోల్పోతున్నది ఏంటంటే సహనము. పేషెన్స్ ఉండట్లేదు ఎవరికి కూడా, ఓర్పు ఉండట్లేదు ఎవరికి కూడా, సహనాన్ని కోల్పోతున్నారు. తొందరపడి మాట్లాడటం, తొందరపడి పనులు చేయటం, ప్రతిదానికి తొందరే, వెంటనే అయిపోవాలి. మనం ఎంత హడావుడి పడినా, ఎంత తొందరపడినా దేవుని దగ్గర చెల్లదు. ఒక్క మాటలో చెప్పాలంటే సహనాన్ని కోల్పోతున్నామంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని కోల్పోతున్నాం. సహనాన్ని కోల్పోతున్నామంటే క్రీస్తు యొక్క స్వభావమును కోల్పోతున్నామని అర్థం. యేసుక్రీస్తు ఈ 33.5 సంవత్సరములలో ఆయన కనబరిచింది ఏంటయ్యా అంటే సహింపు. మరి ప్రత్యేకముగా ఈ సిలువ ధ్యాన దినములలో, సిలువ అనుభవించిన సమయంలో యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర అంతా కావచ్చు, మరి ముఖ్యంగా శ్రమ దినాలలో కావచ్చు, ఆయన ప్రత్యేకంగా కనబరిచిన ఆయుధము సహింపు. ఆ సహింపును బట్టే తగ్గింపు, ఆ సహింపును బట్టే ఓర్పు.
ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకే క్రైస్తవ జనాంగమా బహు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నిజమే, వస్తాయి శోధనలు, శ్రమలు వస్తాయి. యేసు క్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు కాబట్టి మన వల్ల ఆయనకి శ్రమ, మన వల్ల ఆయనకి శ్రమ. ఆయన కొరకు మనం జీవిస్తున్నాం కాబట్టి, ఆయన కొరకు మనం నిలవబడ్డాం కాబట్టి సువార్తను బట్టి మనకే శ్రమ వస్తుంది, మనకే శ్రమ వస్తుంది. శిష్యులైన వారికి రాలేదా? ఇలా మనం మొదట్లో చెప్పుకున్నాం, యోహాను గారు పద్మశ్రంఖలో ఖైదుగా ఎందుకున్నాడు? సువార్తను బట్టి, క్రీస్తుని బట్టి. మనల్ని బట్టి ఆయనకి శ్రమ, ఆయన బట్టి మనకే శ్రమ వస్తుంది, మనకి శ్రమ వస్తుంది. అలాగే ఆయన ఎలా జయించాడో ఆయన బట్టి మనకి జయం వస్తుంది, ఆయన బట్టి మనకి జయం వస్తుంది. అయితే ఎప్పుడు యేసుక్రీస్తు మన వల్ల శ్రమ వచ్చినప్పుడు ఆయన శ్రమకు కారకులైన మనలను ఆయన దూషించాల, మనలను ఆయన కోపగించుకోవాల, మనలను ఆయన అసహించుకోవాల, మనలను ఆయన అసహించుకోవాల. ఈరోజు మనమైతే అలాగ ఉండగలమా? మన శ్రమలకు ఎవరైతే కారకులో వారిని ఎప్పుడు కూడా మనం దూషిస్తూనే ఉంటాం. మన శ్రమలకు, మన కష్టాలకు, మన నష్టాలకు ఎవరైతే కారకులుగా ఉన్నారో వారిని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంటాం? దూషిస్తూనే ఉంటాం. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇదిగో ఫలానా వారి వల్ల నాకు ఇలా జరిగింది, ఫలానా వారి వల్ల నాకు ఇలా జరిగింది అని ఎవరైతే మన శ్రమకు, మన శోధనకు, మన ఇబ్బందులకు కారణమవుతారో వారిని ఎప్పుడు మనం దూషిస్తూనే ఉంటాం. ఇది క్రీస్తు యొక్క స్వభావము కాదు, ఇది క్రీస్తు యొక్క విధానము కాదు. దేవుని బిడ్డలంగా మనం దాన్ని సరిచేసుకోవాలి. మన శ్రమలకు ఎవరూ కారణం కాదు, మన బలహీనతలే, మన దురాశలే మన శ్రమలకు కారణము. మన బలహీనతలు, మన దురాశలు, మన చెడ్డ అలవాట్లే మన దుస్థితికి, మన శ్రమకి కారణం, అంతేగాని వేరెవ్వరూ కూడా కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ చేసిన పని ఏంటి? ఆయన శ్రమలకు కారకులైన ఏ మానవుణ్ణి కూడా ఆయన దూషించలా, ద్వేషించలా, కోపపడలా. అదే సమయంలో ఆయనను శ్రమ పెట్టుచున్న వారిని చూచి వారిని కూడా ఆయన కోపగించుకోవాలా, వారిని కూడా ఆయన కోపగించుకోవాలా. అందుకే చూడండి, యేసుక్రీస్తును అప్పగించిన యోధా గారిని కూడా ప్రభు ఏమని పిలిచారు? చెలికాడా, అంటే స్నేహితుడా అని పిలిచాడండి. తెలుసు యోధా అప్పగిస్తాడని తెలుసు, ఎలా అప్పగిస్తాడు అన్నీ తెలిసినా అప్పగించినా కూడా చెలికాడని పిలిచాడు. కానీ ఏంటి ఇంత నమ్మక ద్రోహం చేస్తావు, ఏంటి ఓ నా శత్రువా అని అనలేదు. అనగా గమనించండి, యేసుక్రీస్తు సహింపు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఎలాగున జయించాడో, సహింపు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఎలాగున జయించాడో ఈ రోజున మనం కూడా ఆ సహింపు అనే ఆయుధాన్ని కలిగిన వారమై మనము జయించవలసిన వారమై ఉన్నాము. సహింపు అనే ఆయుధం, శ్రమ వచ్చింది, సహించాడు, జయించాడు. అలాగే ఆయన బిడ్డలమైన మనం కూడా సహింపు కలిగిన వారమై, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానం వస్తుంది, రోగములు వస్తాయి, నష్టం వస్తుంది, అయినప్పటికీ సహించి జయించు వారముగా మనం ఉండాలి. సహిస్తే జయిస్తాం, సహిస్తే జయిస్తాం, సహిస్తే జయిస్తాం. అయితే ఇక్కడ సహించమన్నారు కదా అని సణుగుతూ సహించకూడదండి. సహించమన్నారు కదా, సహించకపోతే ఏమైద్దో, ఎంతకాలం సహించాలో అని సణుగుతూ సహించకూడదు, సణుగుతూ సహించకూడదు. ఈ సణుగులే మనలను సర్వనాశనానికి తీసుకొని వెళతాయి, సణుగులే సర్వనాశనానికి తీసుకొని వెళతాయి. గనుక మనం సహించే వారముగా ఉండాలే తప్ప సణుగుతూ సహించే వారంగా ఉండకూడదు. ప్రభు వైపు చూస్తూ సహించే వారంగా ఉండాలి. ప్రభు యొక్క శ్రమను బట్టి ఆదరణ పొందుతూ సహించే వారంగా ఉండాలి. నా ప్రభువుకే అంత తీవ్రమైన శ్రమలకి జయము కలిగింది.
గనుక నా శ్రమలకు కూడా తప్పకుండా జయం కలుగుతుంది అని ఆనందముతో సహిస్తూ ఉండాలి. ఆనందముతో సహిస్తూ ఉండాలి. అందుకే 60వ పాటలో నీవే అని నమ్మిక అనే పాటలో దైవజనులు రాస్తూ ఉన్నారు, నీకు తోడయ్యుంటిని నీ మనవేని ఆలించేయుంటిని అన్నిటి నుండి ఆదరించిన తండ్రి, అన్నిటి నుండి ఆదరించిన తండ్రి, ఆనందముతో స్తోత్రించు చుండుము నీవేయని నమ్మిక ఆనందించుము.